తెలుగుదేశం పార్టీ కరపత్రిక దాని మౌత్ పీస్ అయిన వారాంతపు పలుకుల ఎండి ఎవరైతే ఉంటారో ఆయన ప్రత్యేక హెలికాప్టర్లు హైదరాబాద్ నుంచి 13 సీట్లున్న ప్రత్యేక హెలికాప్టర్లు ఒక్కడే గన్నవరం వచ్చి ఇక్కడ ఏవో వ్యవహారాలు చక్కబెట్టుకుని ఎవరినో కలిసి మళ్ళీ తిరిగి సాయంత్రానికి వెళ్ళిపోయారు. చివరికి ఒక పత్రిక యజమాని కూడా ప్రత్యేక ఫ్లైట్లలో హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ తిరిగి ఏవో వ్యవహారాలు ఏవో సెటిల్మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న వేళ ఇంట్రెస్టింగ్గా ఒక వార్త కనిపించింది. త్వరలో వాస్తవానికి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పరిమళనత్వం అనేది అయోధ్య రామిరెడ్డిది, పిల్లి సుభాష్ చంద్రబోస్, వీళ్ళ ముగ్గురితో పాటు టీడీపీ నుంచి ఉన్న సానా సతీష్, ఈ 4 సీట్లు ఖాళీ అవుతూ ఉన్నాయి. అయితే 4 సీట్లలో బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మాకు 2 కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అని, ఆ మేరకు అమిత్ షా ఒత్తిడి చేస్తూ ఉన్నారు అని, మిగిలిన 2 ఒకటి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలని పట్టుబడుతుంటే వాళ్ళకు ఒకటి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇక టీడీపీకి ఒకటి వస్తుంది, అది సానా సతీష్కే కంటిన్యూ చేస్తారు, రెన్యువల్ చేస్తారు అనే వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వార్తలతో పాటు నాకు ఒక రాజ్యసభ సీటు కావాలి అని ఈ వారాంత పలుకుల ఎండి ఎవరైతే ఉంటారో ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు అని భలే ఇంట్రెస్టింగ్ అనిపించేది. ఓకే, ఆయన కూడా రాజ్యసభకు పోవాలని ఉందేమో, ఆయన ఒత్తిడి చేస్తూ ఉన్నారట. మరి ఒకవైపు ఇంకొకటేమో కేవలం ఒక టీవీ ఛానలే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా పొద్దున రాత్రి అసలు వాళ్ళ వాకౌది వాళ్ళ అధికార ప్రతినిధుల కంటే దారుణంగా పనిచేస్తున్నందుకేమో వాళ్ళకు ఒక ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఆ చైర్మన్కి ఒక కీలకమైన నామినేటెడ్ పోస్ట్లో చైర్మన్ గిరి ఇచ్చారు కదా. మరి నాకేమి ఇవ్వకపోతే ఎట్లా? నేను నా పత్రికలు, టీవీ ఛానల్ ప్లస్ ఎప్పటి నుంచో నేను ఎంత చేసినా మరి నాకు ఒక రాజ్యసభ ఇవ్వాలి, నేను పోతానని చెప్పి ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇంట్రెస్టింగ్ వార్త. బహుశా ఆయన ఇంతకుముందు కూడా ఏమైనా ఒత్తిడి తెచ్చారా, ఇప్పుడే ఒత్తిడి చేస్తున్నారా తెలియడం లేదు. కానీ టీడీపీ కోటా కింద ఒకటే వస్తుంది, 4 ఖాళీ అవుతాయి. వాస్తవానికి అయితే 4 టీడీపీకే రావాలి, కనీసం 3 అయినా రావాలి. బట్ బీజేపీ వాళ్ళు మాకు 2 కావాల్సిందే, రాజ్యసభ కీలకం అంటున్నారట. బీజేపీ పెద్దలు అడిగితే బహుశా ఇంకా నాకు ముఖ్యమంత్రి సీటుగానే ఇచ్చే పరిస్థితి ఉంటుందేమో అనిపిస్తుంది. అది ఇవ్వలేరులేండి, అది ఒకటి అడ్డు పెట్టుకుంటేనే కదా ఏమైనా చేయగలిగేది. అది తప్ప ఏమైనా ఇచ్చేటట్టున్నది. ఇంతకుముందు 2 ఖాళీ అయ్యా, ఒకటి టీడీపీ తీసుకుంటే ఒకటి బీజేపీ. ఇప్పుడు 4 ఖాళీ అయితే ఏకంగా 2 బీజేపీ తీసుకోబోతుంది అని వార్తలు. ఇంకొక టీడీపీకి ఉంటే సానా సతీష్ కంటిన్యూ అని. జనసేన అంటే అటు జనసేన అధ్యక్షుడికి ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇద్దరికి దగ్గరున్న లింగమనేని రమేష్కి ఇవ్వబోతున్నారు అన్నది ఈ వార్తలో సారాంశం. మరి ఇందులో మార్పు చేర్పులు ఉంటాయా, లేకపోతే టీడీపీ ఏమైనా కనుక ఇంకెక్కువ రాజ్యసభ సీట్లు 4 మెజారిటీ వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా చూడాలి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రాష్ట్రంలో త్వరలో క్యాబినెట్ని విస్తరించబోతున్నారు, కేంద్రంలో క్యాబినెట్ని విస్తరించబోతున్నారు. ఇందులో జరిగే మార్పు చేర్పులు ఏంటి, ఇవన్నీ కూడా కీలకం. ఆ తర్వాత 4 రాజ్యసభ స్థానాల్లో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఎవరు ఎక్కువ తీసుకోబోతున్నారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ చూడాలి.